సన్నకారు అయితే ఏంటంటే అమ్మో ఎకరం కొంటాడు 2 ఎకరాలు ఉన్నాడేమో మనకి తీసుకొని అమ్మేస్తాడేమో ఫోటో వేసుకుంటాం తప్పు. ఆయన ఫోటో వేయకూడదు లెక్క. ల్యాండ్ పోలింగ్ చేయొచ్చు, 100 ఏళ్ళు అయింది అన్నారు చేశాడు. అలా ఫోటో వేస్తాం తప్పు కదా. అది ఇంకంతకంటే చెప్పగలం ఏం లేదు సార్. ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అంటారు. దీని మీద ఏం చేస్తారు? చేస్తారు. మోడీ గారు చేతులు ఇవ్వాలి, అనుకోవాలని కొద్దిగా ఏమైనా ఇస్తే చేస్తారు, లేకపోతే వీళ్ళు చేయలేరు. ఇప్పుడు పథకాలు అంటే ఆయన మించిన పథకాలు పెట్టాడు ఇప్పుడు ఈయన. మరి ఇప్పుడు ఎంతవరకు చేస్తాడో తెలియదు. పథకాలు చేస్తే ఈయన ఏం చేయలేడు. పథకాలన్నీ ఇస్తే ఆయనకు మళ్ళీ చెప్పేవారు అయ్యా కొన్ని మాఫీ చేసి కొన్ని ఇచ్చేస్తే ఇక ఏదో చేస్తారు. కేంద్రం కొద్దిగా అవకాశం ఉంటుంది ఈసారి వాళ్ళకి. ఇంతవరకు ప్యాకేజీ అని తెచ్చేసుకున్నాడుగా రాజధానికి. ఇప్పుడు ఇది కావాలని అడగలేరు. ఏమైనా డబ్బులు అడిగితే ఏమైనా కొద్దిగా అప్పిస్తాడేమో. పోలవరం చంద్రబాబు నాయుడు వల్ల ఆలస్యమైందని వైసీపీ వల్ల ఆలస్యమైంది. ఇది కనపడుతుంది కదండి. ఆయన 5 ఏళ్ళు చేశాడు. ఏం చేశాడు? ఈయన 5 ఏళ్ళు చేశాడు. ఈయన ఏం చేశాడు? దాన్ని ఎవరో తప్పడతాక లేదు. జగనే మంచి చేశాడు అంటే మరి 5 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు అంటారు. ఆడెందుకు పూర్తి చేయలేదంటే 5 ఏళ్ళు చేశాడుగా, మోడీ వాళ్ళు కలిసి చేశారుగా, ఎందుకు పూర్తి చేయలేదు అంటారు. పైపెచ్చు ఇంకే రకంగా మాట్లాడితే కేంద్రాన్ని మీరు తీసుకున్నారంటారు కేంద్రం వాళ్ళు. మేము చేసి ఇచ్చేవాళ్ళంగా అంటారు వాళ్ళు. ఇంకంతేగా. ఇంక అందులో కొత్తగా చెప్పాల్సినవి ఏం లేవుగా. ఇప్పుడు వీళ్ళ పరిపాలన చూస్తారు. రెండోసారి వీళ్ళది బాగుంది అనుకో మళ్ళీ వీళ్ళగా పట్టం కడతారు. బాగోలేదనుకో మళ్ళీ ఆడికి కడతారు. ఆడి 40%, ఈడు 60%, ఈడిదేమైనా 5%, 6% పీకేసుకున్నారు ముగ్గురు కలిపి. ఇప్పుడు ఈడిది 50% ఉండేది కదా. ఈడి 50% వల్ల 10% వాళ్ళు తీసేసుకుని 60%కి వెళ్ళారు. ల్యాండ్ పోలింగే కానీ అందులో వాలంటీర్ల మీద ఆధారపడ్డాడు. వాలంటీర్లు ఏం చేశారు? తీసేశారు. ఏ ఇంటికి వచ్చి కనీసం చెప్పని కూడా చెప్పలే ఓటేయమని. కార్యకర్తలు లేరు జగన్కి. సరైన బలమైన కార్యకర్తలు ఎవరైనా పిల్లలు లీకి నాకు అప్పు చెప్తే మనం చేయలేముగా. పిల్లల తర్వాత ఇంకా పెద్ద మేధ నుంచి పెద్ద దగ్గర నుండి కొట్టుకు రావాలి అవి. అందులో రెడ్లు కూడా చాలామంది దూరం పెట్టాడు. చంద్రబాబు నాయుడు కులాన్నంతా ఒక యూనిట్ చేశాడు కమ్మవారిని. రెడ్డిలో అలా చేయలేకపోయాడు గీడు. ఇప్పుడు ఈ కొట్టు ఉంది రెడ్డిది. ఈయనకి ఏదైనా బెనిఫిట్ వస్తేనేగా మరి నాలంటారు నీళ్ళంటారు చెప్పగలుగుతాడు ఇలా చేశారని. అలాంటివి ఏం లేవు. జగన్ చేసిన తప్పులు అయ్యే. అభివృద్ధి ఉంది ఎంతకంటే ఎవడేం చేయలేడు. కానీ సచివాలయాలు కట్టాడు, ఇవి కట్టాడు, హాస్పిటల్ కట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందా? బేతాల్లో ఒకటి కట్టారు, పోతే గేట్ దగ్గర ఒకటి కట్టారు. హాస్పిటల్ ఏమో 3, 4 కట్టారు. అలాంటివి అన్నీ చేశాడు. సచివాలయాలు కట్టాడు, ఎన్ని కట్టాడు. కాకపోతే డబ్బులు పంచుతాం పబ్లిసిటీ అయిపోయింది. లేబర్కి ఏమైనా కావాల్సిన ఇల్లు స్థలాలు సెంట్లు ఇచ్చాడు, సెంటున్నరలు ఇచ్చాడు. అన్నీ బాగానే చేశాడు. ఇక అభివృద్ధి అంటే ఇంకెక్కడి నుండి వస్తుంది? కంపెనీలో రావాలి కానీ కంపెనీలో మనం రమ్మంటే వచ్చేస్తారా?